హలో ఫ్రెండ్స్, ఈరోజు ద బెస్ట్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటికే నెంబర్ ఆఫ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఒక 200+ పైనే ఇంకా ఉంటాయి. మీరు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. మీకు కంపల్సరీగా ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే దొరుకుతుంది. అలాగే ఈ రోజు కూడా మనం ఒక అలాంటి బిజినెస్ ఐడియా గురించే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీలో చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరిక ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాటిలో ఎలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్లు మార్కెట్లో చాలా ఉన్నాయి. కానీ వచ్చిన చిక్కల్లా ఆ బిజినెస్ని ఎలా రన్ చేయాలో, ఏ ప్లేసెస్లో ఆ బిజినెస్ని పెడితే బాగుంటుందో, ఇన్నోవేటివ్ థాట్స్తో ఆ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా పొందాలో తెలియక బిజినెస్ పెట్టడానికి కొంచెం బ్యాక్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. అలా బిజినెస్ పెట్టే విషయంలో మీలో వచ్చే డౌట్స్ని క్లియర్ చేయడానికి మా మనీ ఫ్యాక్టరీ ఛానల్ ఉంది. మీరు గనక కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటే మీకు స్వీట్ షాప్ బిజినెస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేటి కాలం యూత్తో పాటు పెద్దలు కూడా స్వీట్స్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ తింటారు స్వీట్స్. అందువల్ల మంచి ఏరియాని చూస్ చేసుకొని మంచి క్వాలిటీతో హైజీనిక్గా మంచి టేస్ట్తో కనుక మీరు స్వీట్ షాప్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు హై రేంజ్లో ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అసలు ఈ స్వీట్ షాప్స్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో, దీనికి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలో, ఏం చేస్తే ఈ బిజినెస్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వెహికల్పై వెళ్తున్నప్పుడు తాపేశ్వరం కాజాలు, నరసాపురం పూతరేకులు, బందర్ లడ్లు, పాలకొల్లు పాలకోవాలు, మైసూరు పాకులు అనే స్వీట్ షాప్స్పై కనిపించే బోర్డ్స్ చూస్తుంటే మీ నోరు ఊరిపోతూ వాటిని వెంటనే కొనుక్కొని తినేయాలనిపిస్తూ ఉంటుంది కదా. మరి రోడ్డు మీద వెళ్ళే మీకే అలా అనిపిస్తున్నప్పుడు రెగ్యులర్గా స్వీట్స్ తినేవారికి ఎలా అనిపిస్తుంది చెప్పండి. నేడు డాక్టర్స్ కూడా లంచ్ లేదా డిన్నర్ చేసిన తర్వాత తప్పనిసరిగా స్వీట్స్ని తినాలని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా స్వీట్స్ తింటే మీరు అంతకు ముందు తిన్న లంచ్ లేదా డిన్నర్ వెంటనే డైజెస్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే వారు అలా సజెస్ట్ చేస్తున్నారనమాట. అంటే దీన్ని బట్టి ఎక్కడ చూసినా అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వారు స్వీట్స్ని బాగా ఇష్టపడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. అంటే స్వీట్స్కి జనాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇంత డిమాండ్ ఉండడం వల్ల ఈ స్వీట్ షాప్స్కి బిజినెస్కి స్టార్ట్ చేయడం వల్ల ఎటు చూసినా బెటర్ చాయిస్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్తో పాటు ఇళ్లలో, ఆఫీసులలో జరిగే ఫంక్షన్స్ అన్నిట్లోనూ మరియు ఫెస్టివల్స్లో కూడా అందరికీ స్వీట్స్ని షేర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు మంచి ఏరియాని చూసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మీరు ఈ బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ బిజినెస్కి ఎంత పెట్టుబడి పెట్టాలనేది చూస్తే, మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనీ అనేది కావాలి. ఈ స్వీట్ షాప్ బిజినెస్ని తీసుకుంటే దీనికి ముందుగా ఒక షాప్ కావాలి. ఈ షాప్ రెంట్కి తీసుకుంటే దానికి ప్రతి నెల మనం రెంట్ చెల్లించదగే స్తోమత మీకు ఉండాలి. ఈ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్తోని షాప్ రెంట్ని పే చేయాలి అనుకుంటే మీరు రన్ చేసే స్వీట్ షాప్ ప్రాఫిట్స్లో రన్ అవ్వాలి. అలా రన్ అయితే పర్లేదు. ఒకవేళ బిజినెస్ పెట్టిన కొన్ని నెలల పాటు కస్టమర్స్ మీ షాప్కి రాకపోతే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బిజినెస్ రన్ చేసే వారిలో ఎక్కువ మంది బ్యాంక్ లోన్ తీసుకొని దాంతో బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. మీరు తీసుకున్న లోన్కి ప్రతి నెల EMI రూపంలో కొంత అమౌంట్ బ్యాంక్కి కడితే సరిపోతుంది. అలాగే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ మంత్రిత్వ శాఖ అంటే MSME వారు కూడా బిజినెస్ రన్ చేసుకోవడానికి లోన్ ఇస్తున్నారు. కాకపోతే అలా లోన్ ఇవ్వడానికి వారు ఒక షరతు విధిస్తున్నారు. అదేంటంటే బిజినెస్ రంగంలో కనీసం 3 ఏళ్ల పాటు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మాత్రమే వారు లోన్స్ని అందిస్తున్నారు. మీరు ఈ స్వీట్ షాప్ బిజినెస్ రన్ చేసుకోవాలనుకుంటే షాప్ ఇంటీరియర్స్ని గ్లాస్తో చేయించుకోవాలి. దీనికి 50,000 నుంచి ఒక 2 లక్షల రూపాయల దాకా అవసరం అవుతుంది. ఇక స్వీట్ షాప్ బిజినెస్ని చిన్నగా పెట్టాలనుకుంటే 3 నుంచి 5 లక్షల రూపాయల దాకా మనకు ఖర్చు అవుతుంది. అలాగే కిచెన్ సెటప్కి 1 లక్ష రూపాయలు కావాలి. వేయింగ్ మిషన్ తప్పకుండా ఉండాలి. దీనికి ఒక 10 నుంచి 30,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. బిల్డింగ్ కౌంటర్ కూడా ఉండాలి. దీనికి 5,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇలా ఈ బిజినెస్లో టోటల్గా మీకు 3 నుంచి 5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇక మనం దీనికి ఇప్పుడు లైసెన్స్ అవి ఏమైనా తీసుకోవాలి, లీగల్ ఫార్మాలిటీస్ అని చూస్తే మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా దానికి కొంచెం ఫార్మాలిటీస్ అనేది పూర్తి చేయాలన్నమాట. ఇది ఫుడ్ బిజినెస్ కిందకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫుడ్ అథారిటీ నుండి FSSAI లైసెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ వారి నుంచి అనుమతి పేపర్స్ తీసుకోవాలి. అలాగే మీరు బిజినెస్ చేయాలనుకుంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బిజినెస్ ఓనర్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. షాప్ అడ్రస్
ప్రూఫ్, కరెంట్ బిల్లు ప్రూఫ్, జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ కూడా తీసుకోవాలి. మీరు సొంతగా బిజినెస్ రన్ చేయాలనుకుంటే ఇవి కావాలన్నమాట. అలాగే స్వీట్ షాప్ బిజినెస్ని పార్ట్నర్షిప్లో రన్ చేయాలనుకుంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పేపర్స్ కావాలి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి డీటెయిల్స్తో బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే పార్ట్నర్స్వి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్స్తో పాటు కంపెనీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కావాల్సిన పర్మిషన్ కోసం అవసరమైతే న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవేం పెద్ద కష్టమైనవి కాదు. ఇవన్నీ ఈజీగానే ఎవరైనా ఈ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి సింపుల్గా అయిపోతాయి కూడా. సో ఇప్పుడు మీరు చేసే బిజినెస్ సక్సెస్ఫుల్గా ప్రాఫిట్స్లో రన్ అవ్వాలనుకుంటే మంచి మార్కెట్ ఉన్న ప్లేస్లో కావచ్చు, బిజినెస్ ఇప్పుడు ఇప్పుడు మనకి ఊర్లలో మార్కెట్స్ ఉంటాయి, సిటీలో కూడా మార్కెట్స్, అలా మంచి రద్దీ ఏరియా చూసుకొని బిజినెస్ పెట్టుకుంటే, చుట్టుపక్కల ఎలాంటి స్వీట్ షాప్స్ లేని ప్రదేశాన్ని చూసుకుంటే, అలాగే జనం ఎక్కువగా ఉండే ప్లేసెస్లో మనం ఆ షాప్ పెట్టుకుంటే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే సిటీ మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి ప్రదేశాల్లో స్వీట్ షాప్స్ కానీ తెరవాలంటే మీ సొంత ప్లేస్ అయితే పర్లేదు, కానీ రెంట్కి తీసుకోవాలంటే మాత్రం దానికి కొంచెం రెంట్ ఉంటుంది అనమాట. దానికి కూడా మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు మీరు స్వీట్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీ షాప్కి స్వీట్స్ కొనడానికి రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు వస్తారు. కాబట్టి అలా వచ్చే కస్టమర్స్తో స్మూత్గా డీల్ చేయగలిగే ఎంప్లాయీస్ మనకు కావాలి. మీ బిజినెస్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది మీ బిజినెస్లోని సిబ్బంది ప్రవర్తనపై డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. వారి ప్రవర్తన మీ షాప్కి కస్టమర్స్ని మళ్ళీ రప్పించగలిగేలా ఉండాలి తప్ప వారితో రూడ్గా బిహేవ్ చేస్తే మీ షాప్కి వచ్చి స్వీట్స్ని కొనే కస్టమర్స్ సంఖ్య మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అలాగే క్యాషియర్ మరియు డెలివరీ స్టాఫ్ విషయంలో కూడా ఓనర్ తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఓనర్ తన షాప్లో రెగ్యులర్గా ఉండలేకపోతే తన స్థానంలో తప్పనిసరిగా మంచి క్యాషియర్ని నియమించుకోవాలి. ఆ క్యాషియర్ బిజినెస్లో జరిగే లావాదేవీలకి సంబంధించిన ఆదాయం మరియు ఖర్చుల రికార్డును పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగే వాడై ఉండాలి. లేదు మీరే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరే క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుంటే బెటర్. అలాగే మీ దగ్గర స్వీట్స్ కొన్న కస్టమర్స్కి అవసరమైతే ఆర్డర్లపై హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా కల్పించి ఫస్ట్లో మీరు అలా డెలివరీ చేయడానికి కూడా డెలివరీ బాయ్ని తప్పకుండా పెట్టుకోవాలి. కస్టమర్స్ ఆర్డర్ చేసిన స్వీట్స్ని ఆ డెలివరీ బాయ్ ఇన్ టైంలో కేర్ఫుల్గా డెలివరీ చేస్తే మీకు కస్టమర్స్ నుంచి ఎలాంటి ఇబ్బంది కలగదన్నమాట. కానీ ఆ డెలివరీ బాయ్ ఏదైనా మిస్యూజ్ చేసినా, కస్టమర్స్తో మిస్బిహేవ్ చేసినా దాన్ని ఎఫెక్ట్ మీ బిజినెస్పై పడుతుంది. కాబట్టి డెలివరీ బాయ్ని అపాయింట్ చేసుకునే విషయంలో కేర్ఫుల్గా వ్యవహరించాలి. ఇక మనం ఈ బిజినెస్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ చూసుకుంటే, బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ముందుగా ఆలోచించాల్సింది ప్రొడక్ట్ సేల్ లేదా మార్కెటింగ్ ఎలా చేయాలనే విషయం గురించే. మీరు స్వీట్ షాప్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అవసరం అనుకుంటే మీకు తెలిసిన స్వీట్ షాప్స్కి కానీ లేదైనా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న స్వీట్ షాప్కి కానీ స్వయంగా మీరే వెళ్ళి వారు బిజినెస్ని ఎలా రన్ చేస్తున్నారో చూసుకోవాలి. ఏదైనా సరే మనం ఫుల్గా R&D చేసి బిజినెస్లో అడిగేస్తేనే మంచి పట్టుదల, మనకి బిజినెస్ పై నమ్మకం ఉంటుంది, మంచి లాభాలు బాట కూడా పడుతుంది. అలాగే వారు స్వీట్స్ తయారీకి అయిన మెటీరియల్ని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, అవన్నీ స్టడీ చేయాలి. అలాగే ట్రెండ్కి తగ్గట్టుగా షాప్ ఏ రకాలైన స్వీట్స్ని తెచ్చి షాప్లో స్టోర్ చేసుకోవాలో గమనించాలి. అదంతా బాగా స్టడీ చేసిన తర్వాతే మీరు స్వీట్ షాప్ని ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఫెస్టివల్స్ టైంలో అవసరమైతే ఆఫర్స్ని ప్రకటించి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. కస్టమర్స్ దగ్గర నుంచి మిగతా షాపుల కంటే కేజీపై 4 నుంచి 5 రూపాయలు తక్కువగా తీసుకుంటే ఆ కస్టమర్స్ మళ్ళీ వచ్చి మీ షాప్లోని స్వీట్స్ కొనుక్కొని వెళ్తారు. అంతేకాదు వారి ద్వారా మరో 10 మంది మీ షాప్స్కి వచ్చి స్వీట్స్ని కొనుక్కుంటారు. అలాగే కస్టమర్స్ ఆర్డర్పై స్వీట్స్ని డెలివరీ బాయ్స్కి ఇన్ టైంలో డెలివరీ చేయాలి. మీరు అలాగే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వాటిల్లో కూడా రిజిస్టర్ అయ్యారంటే మీ షాప్ స్వీట్స్ ఆన్లైన్లో కూడా మీరు అమ్మొచ్చు అనమాట. కస్టమర్స్కి షాప్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్తో కూడిన విజిటింగ్ కార్డుని కూడా ఇస్తూ ఉండాలి. అలా చేస్తే వారి ఇళ్లలో ఏవైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు స్వీట్స్ కోసం మీకు ఆర్డర్స్ ఇస్తారనమాట. అలాగే మీ షాప్లో కూడా గోడలపై ఫోన్ నెంబర్స్ని డిస్ప్లే చేయాలి. స్వీట్స్ని ప్యాక్ చేసి ఇచ్చే కవర్స్పై మీ వివరాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి మీ బ్రాండ్తో. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తే మీ బిజినెస్కి మంచి హెల్ప్ అవుతుంది. కస్టమర్స్ మీ బిజినెస్ పట్ల మీరు వారిని ట్రీట్ చేసే విధానం పట్ల నమ్మకం ఇంకా ఎక్కువ కలుగుతుంది అనమాట. బిజినెస్లో అలా ఎప్పుడైతే మీరు కస్టమర్స్ నమ్మకాన్ని పొందగలుగుతారో అప్పుడు మీ బిజినెస్లో ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా పెరిగి సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్గా మీరు ఎదుగుతారనమాట. సో స్వీట్ బిజినెస్లో మెయిన్గా ఉండాల్సింది క్వాలిటీ అండ్ టేస్ట్. అలా మీరు ఎప్పుడైతే మీ స్వీట్ బిజినెస్లో ఈ రెండింటిని మెయింటైన్ చేస్తారో అప్పుడే మీ బిజినెస్ సక్సెస్ అయ్యి హై రేంజ్లో ప్రాఫిట్స్ని పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్వీట్ షాప్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయాలో, అలాగే ప్రాఫిట్స్ ఎలా పొందాలో తెలుసుకున్నారు కదా. నాకు తెలిసిన విషయాన్ని నేను R&D చేసి మీకు చెప్పడం జరిగింది. మీరు కూడా ఇన్ కేస్ పెట్టాలనుకుంటే నేను చెప్పినట్లు బాగా R&D చేసి దగ్గరలో ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ని మీరు కనుక్కొని బాగా తెలుసుకుని బిజినెస్లో అడుగు పెట్టండి. అప్పుడు మంచి ఐడియాతో
బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ మరో ఓన్ బిజినెస్ ఐడియాతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.